మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ధాన్యం కొనుగోలు చేయలేదని రైతుల ఆందోళన. రోడ్డుపై వరి ధాన్యం పోసి నిప్పంటించిన రైతులు. అమరావతి ల్యాండ్ పూలింగ్ ను వ్యతిరేకిస్తున్న ఉండవల్లి రైతులు. కోడిపందాల స్థావరాలపై పోలీసుల దాడులు. 14 మంది అరెస్టు చేసి రిమాండ్కు తరలింపు. ఏలూరులో డ్రైనేజీ ఆక్రమణలపై మహిళా పోరాటం. సమస్యలపై స్పందించాలని అధికారులకు ప్రజల విజ్ఞప్తి. ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి. పోలీస్ అధికారులకు సిపి అంబర్ కిషోర్ ఘా ఆదేశాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆర్యవైశ్య 102 గోత్రములకు ప్రతీకగా వాసవి మాత 102 వేలు ప్రదక్షిణలో వాసవి కన్యకా పరమేశ్వరి భక్తులు పాల్గొని పుణ్యాలను మూట కట్టుకోవాలని చిన్నమ్మ వర్షాలలో నెల రోజుల పాటు జరిగే ఈ 102 ప్రదర్శనలు కార్యక్రమంలో పాల్గొనాలని, అమ్మ ఆశీస్సులు సంపూర్ణంగా ఉండేలాగా కోరికలు తీర్చుకునే విధంగా ప్రదర్శనలు చేయాలని స్థానిక మాజీ కార్పొరేటర్ విఠల్ శెట్టి కోరారు. वामदेवाय नमो ज्येष्ठाय नमो श्रेष्ठाय नमो रुद्राय नमो कालाय नमो कलवितरणाय नमो कलवितरणाय नमो बलाय नमो बलप्रवदनाय नमो सर्वभूतगमनाय नमो मनाय नमो गोविन्दो ईश्वर सर्वभूतानां ब्रह्मादेवस्य ब्रह्मादेवस्य ब्रह्मास्य वसुधा ఈ సంవత్సరంలో జ్యేష్ఠమాసం ప్రారంభం రోజు పాడ్యమి రోజు అధిక జ్యేష్ఠమాసం ప్రారంభం అవుతోంది. ఇది ప్రతి 3.5 సంవత్సరానికి ఒకసారి ఈ విధంగా వస్తుంది. ఈ అధిక జ్యేష్ఠమాసంలో అమ్మవారి ముందర మనం కోరికనున్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో తీర్చమని చెప్పేసి వేడుకుంటే ప్రార్థిస్తే, ఇక్కడ పర్టికులర్గా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయము పూలబజార్లో ఉన్నటువంటి ఆలయంలో అమ్మవారు కోరిన కోరికలు తీర్చడానికి ప్రతీతి. దాని కొరకని చెప్పేసి ఈ అధిక జ్యేష్ఠ మాసంలో కూడా ఆలయ కమిటీ వాళ్ళు ప్రత్యేకంగా ఈ పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఒకటి, జ్యేష్ఠ మాసం 30 రోజులు అమ్మవారి కుంకుమార్చన. భక్తులు ఎవరైతే వారి పేరు నమోదు చేసుకుంటున్నారో అమ్మవారికి నెల రోజుల పాటు కుంకుమార్చన జరిపించటం నంబర్ 1. నంబర్ 2, 108 ప్రదక్షిణలు. అలా మా ఆర్యవైశ్య కులంలో 102 గోత్రాలు అమ్మవారికి మాకు ప్రసాదించింది. ఆ 102 గోత్రికులను దృష్టిలో పెట్టుకొని 102,000 ప్రదక్షిణలు ఈ జ్యేష్ఠ మాసంలో చేయడం జరుగుతుంది. అది ఎందుకొరకంటే లోకశాంతి కొరకు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఎండలు, ఈ ఎండలు ఎంత తీవ్రంగా ఉన్నాయో, తర్వాత యుద్ధాలు, తర్వాత ఇటువంటివన్నీ లోకశాంతి కొరకు. అలాగే ఈ యొక్క ప్రదక్షిణ చేసే వారి కుటుంబ యోగక్షేమాలు, వాళ్ళ మనసులో ఉన్న కోరికలు తీర్చమని చెప్పేసి ప్రార్థిస్తూ 108 ప్రదక్షిణ చేయడం జరుగుతుంది. ఈ జ్యేష్ఠ మాసంలోనే సాధ్యమైనంత వరకు ఈ యొక్క 102,000 ప్రదక్షిణలను మా భక్తులందరూ కూడా అమ్మవారిని ప్రార్థించి సకల ఇబ్బందుల్ని తొలగించమని చెప్పేసి ఆయురారోగ్యాశ్వర్యాలు ప్రసాదించాలని చెప్పేసి ప్రార్థిస్తూ చేస్తున్నటువంటి ఈ యొక్క విషయాన్ని ప్రజలందరికీ తెలియజేస్తున్నాము.
ఈ యొక్క చక్కటి అవకాశాన్ని అందరూ కూడా ఈ కుంకుమార్చన కార్యక్రమంలో కానీ ఈ 108 ప్రదర్శనలో కానీ ఇంకా ఇతరత్ర సామూహికంగా సత్యనావత కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తున్నాం. పున్నమికి ఈ కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొని ప్రత్యేకంగా ఆశీస్సులు అందుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ అమ్మవారు ఉండేది సాలగ్రామం. ఈ సాలగ్రామం చాలా పవర్ఫుల్, కోరుకున్న కోరికలు తీర్చే శ్రీ వాసవి అమ్మవారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని భక్తి శ్రద్ధలతో వచ్చి మనస్ఫూర్తిగా ప్రార్థించి మీ కోరికలను నెరవేర్చుకునే దిశగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆధ్యాత్మికంగా మీ మనస్సును కూడా ప్రశాంతత పెట్టుకునే దిశగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. జై వాసవి. ఎస్వీఆర్ కోచింగ్ సెంటర్లో గౌరవ అధ్యక్షులు వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో ఏపీ సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కోచింగ్ సెంటర్ గౌరవ అధ్యక్షులు వెంకటరమణారెడ్డి, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజులు మాట్లాడుతూ కర్నూలు నగరంలోని బిర్లా కాంపౌండ్లో గల ఎస్వీఆర్ కోచింగ్ సెంటర్లో జిల్లా యువజన సంక్షేమ శాఖ సెట్కూరు మరియు ఎస్వీఆర్ కోచింగ్ సెంటర్ సంయుక్తంగా నిర్వహించిన జాబ్ క్యాలెండర్ 2026పై అవగాహన సదస్సు కార్యక్రమంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సెట్కూర్ సీఈఓ డాక్టర్ వేణుగోపాలరావు, రాష్ట్ర కురవ కార్పొరేషన్ డైరెక్టర్లు రామకృష్ణ, వెంకటరాముడు, ఎస్వీఆర్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ వెంకటరామిరెడ్డి మరియు యువకులు విద్యార్థులు పాల్గొన్నారు. కోచింగ్ సెంటర్ చుట్టూ తిరిగి ఎన్నో రాత్రుల్లో కోచింగ్ సెంటర్కి వెళ్ళి నేను కూడా ఎంఎస్సీ కెమిస్ట్రీ బేసికల్గా ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసిన తదనంతరం బీఈడీ చేసి ఒక నెక్స్ట్ జాబ్ చేసి ఆ తర్వాత నేను వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి తర్వాత ఇది కూడా కాదు, నేను ఏదో సాధించాలనే ఒక తపంతో ఒక ఎంపీ సీట్ సాధించి కర్నూలు టౌన్కి ఈ కర్నూలు జిల్లాకు అంటే ఇక్కడ ఏమంటే నేను చెప్పేది అంటే ఎంతో సంకల్పం నాకు ప్రతి మనిషి. ఆ సంకల్పం కావాలంటే మన కాదు ఎంత ఉప్పు సంకల్పం ఉన్నా కూడా గవర్నమెంట్ ప్రోత్సాహంగా అందులో భాగంగా గతంలో ఏ ప్రభుత్వంలో కూడా ఎన్నడూ లేని విధంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మీరు ఎన్నో కళ్ళతో ఎంతో ఆశీర్వాదంతో ఎన్నడూ లేని విధంగా భారతదేశ చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా కనీ వినలేని విధంగా 94% స్ట్రైక్ రేట్తో దాదాపు 164 సీట్లతో కూటమి ప్రభుత్వాన్ని మీరు ఎంతో హోప్తో గెలిపించారు. అంటే దాంట్లో మీ అందరి పాత్ర ఉంది. యువకులంతా ఈ గవర్నమెంట్ వస్తే మా ఆశలు తీరుతాయని చెప్పేసి అందులో భాగంగా రాష్ట్రం రావణకాశం చేసి విధ్వంసం చేసినా కూడా గత ప్రభుత్వం పాలకులు ఈ గవర్నమెంట్ రాగానే ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా డిఎస్సీ అనేది మొట్టమొదటిసారి 16,540 పోస్టులతో రాష్ట్రం ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఇన్ టైంలో టైం చెప్పి ఆ టైం ప్రకారం ఆ జాబ్ ఫిలప్ చేసి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు కూడా మాకు సమావేశం చెప్పడం జరిగింది. సార్ డిఎస్సీ వదులుతా ఉన్నాం, అది ఇన్ టైంలో అయిపోవాలా, ఆ స్కూల్స్ రీఓపెనింగ్ అయిపోయి టీచర్ అంతా జాయిన్ కావాలని చెప్పేసి సంకల్పించేంత టాస్క్ తో చేశారు. గత ప్రభుత్వంలో 6,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి నాలుగు ప్రశ్న పట్టించి కోర్టు చుట్టూ తిరిగి ఒకరు కూడా ఒక పోస్ట్ ఫిలప్ చేశారు. అంటే గత ప్రభుత్వానికి మన మంచి ప్రభుత్వానికి ఎంత తేడా ఉందని మీరు గమనించాలి. 6,000 పోస్టులకే వాళ్ళు 5 సంవత్సరాల పరిధిలో ఒక్క పోస్ట్ ఫిలప్ చేయకపోగా లాస్ట్ సంవత్సరం 6,000 పోస్టుల నోటిఫికేషన్ ఇచ్చి కూడా ఫిలప్ చేయలేకపోయినటువంటి దౌర్భాగ్య పరిస్థితి గత ప్రభుత్వం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరమే మొదలు పెడతాగా 16,000 జాబులు విడుదల చేశారు. దాంట్లో ఎంతో మంది టీచర్లు బ్రహ్మాండంగా ఈరోజు జాబులు చేస్తారు. అందులో భాగంగా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నా దగ్గర ఒక మిలిటరీ ఎక్స్ సర్వీస్ మెన్ సార్, నేను ఒక శ్రీనగర్ బార్డర్లో నేను జాబ్ చేసి నా ఉద్యోగ రీత్యా రిటైర్మెంట్ అయ్యాను. నాకు గన్ లైసెన్స్ ఇప్పిస్తే చాలు, నాకు ఆ గన్ లైసెన్స్ ఇప్పిస్తే నేను ఏదో బ్యాంక్ నేను మళ్ళీ అవుట్ సోర్సింగ్ జాబ్ చేస్తున్నాను. నా దగ్గరికి వచ్చాడు ఎంపీ అయిన తర్వాత. ఆ క్రమంలో మనం డిఎస్సీ పడింది. ఆ డిఎస్సీకి అప్లోడ్ ఎలిజిబుల్ ఉన్నది కరెక్ట్ రాసుకున్నాడు. ఈరోజు అల్హారీ మండలం గూలెంలో అప్లోడ్ గవర్నమెంట్ టీచర్ పోస్ట్ జాబ్ చేస్తాడు. అంటే ఎక్స్ సర్వీస్ మెన్ గా చేసినటువంటి వ్యక్తి కూడా అంటే కేవలం ఆ నోటిఫికేషన్ ఇన్ టైం వదిలి ఆ విధంగా చేసేందుకు ఆ అప్లోడ్కి ఈరోజు బ్రహ్మాండంగా టీచర్ అయ్యారు. ప్రసాద్ అప్లోడ్ పేరు గూలెంలో. అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే విద్యార్థులంతా ఏజ్ బారైన తర్వాత ఆ ఏజ్ ఎలిజిబుల్ గా ఉన్నప్పుడు మనకి ఎంత బాధ అనిపిస్తుంది చదివిన తర్వాత. అందులో భాగంగా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం నుంచే ఒక సిస్టమేటిక్ గా ఒక ప్రణాళికగా, ఎందుకంటే మన శాఖ కూడా ఎన్నో శాఖలు ఉన్నాయి గవర్నమెంట్ లో, ఎన్ని శాఖల్లో కూడా గౌరవ నారా లోకేష్ సార్ గారు విద్యాశాఖను తీసుకున్నారు. ఎందుకంటే యువత అంతా మీరు చాలా ఇబ్బందులు ఉన్నారని చెప్పేసి విద్యాశాఖని
ప్రామాణికంగా తీసుకుని ఆ శాఖను ఎట్లా గాడిలో పెట్టాలా, విద్యార్థులకు ఏ విధంగా జాబ్ రావాలని చెప్పేసి సంకల్పించి ఒక్క పాదంతో ఆయన ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా కొత్త సమస్యలను తెరలేపి ఈరోజు మొదటి సంవత్సరం 16,000 పోస్టులు ఫిలప్ చేయగా, రెండో సంవత్సరం అడుగుపెట్టిన వెంటనే ఉగాది పర్వదిన బ్రహ్మాండంగా ఇట్లా కూడా కాదు వీళ్ళకి ఒక జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని చెప్పేసి బ్రహ్మాండంగా 10,000 పోస్టులు దాదాపు ఏ గ్రూప్ 1 అయితేనేమి, గ్రూప్ 2 అయితేనేమి, కానిస్టేబుల్ అయితేనేమి, ఎస్ఐ అయితేనేమి ప్రతి ఉద్యోగాలు ఎప్పుడు ఏ ప్రామాణికంగా మనం ఫిలప్ చేయాలని చెప్పేసి ఒక ఛాలెంజ్ గా మీకంతా ఒక జాబ్ క్యాలెండర్ రూపంలో వదిలారంటే ఇది ఆశామాషి విషయం కాదు. ఎందుకంటే గవర్నమెంట్ ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా విద్యార్థులు యువత ఇబ్బంది పడకూడదని చెప్పేసి మనమే ఎంతో ప్రేమతో మనకి ఇచ్చినటువంటి క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ అని మేము అందరికి తెలియజేస్తా ఉన్నాం. అందులో భాగంగా మీరు ఎందుకంటే ఇప్పుడు ఎస్వీఆర్ కోచింగ్ సెంటర్ వెంకటరామరెడ్డి సార్ గారు మీకు బుక్లెట్ విడుదల జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే నేను చదువుకున్నప్పుడు ఇట్లా ఇంత అవేర్నెస్ వచ్చి ఇట్లా ఉంటుంది, ఈ విధంగా ఎగ్జామ్స్ వస్తే ఫలానా గ్రూప్ లో ఈ విధమైన క్వశ్చన్స్ వస్తాయి మాత్రం చెప్పేసి తెలియదు మాకు. అసలు ఎగ్జామ్ పేపర్ చూసినా మాకు అర్థమయ్యేది కాదు. మీకు అన్ని రకాల అవేర్నెస్ కూడా ఇచ్చి బ్రహ్మాండంగా మిమ్మల్ని అంతా కూర్చోబెట్టి ఎంతో అనుభవంతో మంచి మంచి లక్ష్యాలు తీసుకొచ్చి మీకు ట్రీట్ చేసి ఈ డిస్కౌంట్కి మంచి పేరు తీస్తారు మీరు కూడా అట్ ది సేమ్ టైం. కావున మీరు ఈ గవర్నమెంట్ మీరు ఆదరించాలి. ఏ ప్రభుత్వం అయితే మనకు బ్రహ్మాండంగా చేస్తాము, గత ప్రభుత్వం ఏ విధంగా ఉన్నది, మన అటువంటి రోజు వస్తే మనకు జీవితంలో కూడా ఒక పోషిస్తారు. అవునా కదా, ఇది ఫ్యాక్ట్ కదా. కాబట్టి మీరందరూ బ్రహ్మాండంగా చదువుకుని ఈ ఇన్స్టిట్యూట్ మంచి పేరు తీసుకొస్తూ అట్ ది సేమ్ టైం, ఎందుకంటే ఇక్కడికి వచ్చారంటే నాకు సార్ చెప్పారు శ్రీకాకుళం నుంచి వచ్చారు సార్, వైజాగ్ నుంచి పొద్దుటూరు, చాలా చాలా విజయనగరం కూడా ఉంటా. మన రాష్ట్రానికి ఆ చివరి విజయనగరమే. కాబట్టి అక్కడి నుంచి కూడా వచ్చారంటే మరి ఎంతో నమ్మకంతో ఇక్కడికి వచ్చారు. కాబట్టి మరింత తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మంచిగా చదువుకొని మీకు ఏ అవసరం ఉన్నా కూడా ఉపాధ్యాయులను సంప్రదించి ఏ రోజుకి ఆ రోజు మెలకువలు నేర్చుకుని ప్రతి ఒక్కరు ఉద్యోగులు కావాలని చెప్పేసి నేను కోరుకుంటాను. ఎందుకంటే నేను కూడా ఒక ఎంఎస్సీ ఫీట్ చేసి ఈరోజు ఒక ఎంపీ స్థాయికి వచ్చానంటే ఎంత టఫ్ లేదో మీకు తెలుసు. ఒక ఎంఎస్సీ ఒక చిన్నపాటి లెక్చర్ చేస్తుంది, నేను అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ లెక్చర్ గా ఆ స్థాయికి వచ్చానంటే కష్టపడకుండా ఏది రాదు. నేను కూడా మీలాంటి రైతు కుటుంబం మెంబర్, పొలిటికల్ ఫ్యామిలీ కాదు, బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ ఏం కాదు. కాబట్టి మన దగ్గర తప్పన ఉండాలి. ఒక పోస్ట్ ఎట్లా కొట్టలేమా, మనకుండే పీరియడ్ ఎంత, మనకుండే టైం బౌండర్ ఎంత, మనకుండే మెటీరియల్ ఎంత, మనకి ఏదైనా ప్రతిరోజు నిత్యం దాని మీద కసరత్తు చేస్తూ ఆ జాబ్ వచ్చే వరకు విశ్రమించకుండా అటు తల్లిదండ్రులకైతేనేమి, ఇటు ఉపాధ్యాయ రంగానికి అయితేనేమి, ఈ కోచింగ్ సెంటర్కి అయితేనేమి, అలాగే మీరు కూడా భవిష్యత్తులో మీరు ఎదగాలి. కాబట్టి మంచి మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ఈ కూటమి ప్రభుత్వం సార్ నా పేరు చెప్పుకుంటారా, వెంకట్రామరెడ్డి, ఎస్వీఆర్ కోచింగ్ సెంటర్ గౌరవ సలహాదారుడు, కర్నూలు. గత 30 సంవత్సరాలుగా కానిస్టేబుల్ ఎస్ఐ జాబ్లో కోచింగ్ ఇస్తూ ఇప్పటికీ 10,200 కానిస్టేబుల్, 470 ఎస్ఐ పోస్టులు సాధించాం సార్. అయితే ఈరోజు ప్రధానంగా కర్నూలు గౌరవ ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ శ్రీ బస్తిపాటి నాగరాజు గారిని జాబ్ క్యాలెండర్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించాం సార్. ఈ కూటమి ప్రభుత్వము నిరుద్యోగులకు తీపి కబురు అందించింది సార్. ప్రతి ఉగాది నాడు జాబ్ క్యాలెండర్లు విడుదల చేస్తూ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించింది సార్. అంటే ప్రధానంగా 10,660 జాబ్ క్యాలెండర్ పోస్టుల్లో యూనివర్సిటీ పోస్టులు, గ్రూప్ 2 కానిస్టేబుల్ పోస్టులు, ఎస్ఐ పోస్టులు, ఏఈ పోస్టులు, ఎక్సైజ్ కానిస్టేబుల్, డిఎస్సి టీచర్ సెకండ్ గ్రేడ్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నది. అయితే నిరుద్యోగులకు ఇది తీపి కబురు సార్. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నోటిఫికేషన్ విడుదల చేసింది. సో కాబట్టి ఈ ప్రభుత్వాన్ని నిరుద్యోగులందరూ ధన్యవాదాలు తెలియచేస్తున్నారు సార్. సో కావున నిరుద్యోగులు ఈ మంచి అవకాశాన్ని, అంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఇచ్చిన పోస్టులను ఉపయోగించుకొని అందరూ ఉద్యోగాలు సాధించాలని కోరుచున్నాను సార్. అంతేకాకుండా ఇటీవల జాబ్ క్యాలెండర్ మొట్టమొదటి నోటిఫికేషన్ యూనివర్సిటీ అధ్యాపకుల పోస్టులను మే 15 నాడు రాష్ట్ర ప్రభుత్వము విడుదల చేశారు. నారా లోకేష్ గారు చొరవ తీసుకుని విడుదల చేశారు. మిగతా పోస్టులు అంటే ఇంకా నెక్స్ట్ నోటిఫికేషన్ ఆగస్టు 15, సెప్టెంబర్ 15 వరుసగా ఈ రకంగా 4 విడుదల నోటిఫికేషన్ వస్తుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తారు సార్. నిరుద్యోగ దీన్ని మంచి అవకాశంగా భావించి కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఉపయోగించుకొని నిరుద్యోగ భర్తీ ఉద్యోగాలు సాధించి మంచి భవిష్యత్తులో ఉండాలని మనస్ఫూర్తిగా ఒక కాంపిటేటివ్ ఆస్పిరెంట్గా కోరుకుంటున్నాను సార్. అందరికీ మీడియా మిత్రులకు నమస్కారం సార్. థ్యాంక్ యూ. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పటానికి నిరుద్యోగ అభ్యర్థులు పాలాభిషేకం చేశారు. సో నిరుద్యోగ అభ్యర్థులకు జాబ్ కార్డు అందించిన
తీపి కబురుగా కృతజ్ఞతగా భావిస్తూ నిరుద్యోగ అభ్యర్థులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నిరుద్యోగ అభ్యర్థులు పాలాభిషేకం క్షీరాభిషేకం చేసి తమ యొక్క కృతజ్ఞతను తెలుపుకోవడం జరిగింది సార్. ఇలాగే ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని సీఎం హామీ ఇచ్చారు సార్. తప్పకుండా నిరుద్యోగులను ఆదుకోవాలని గౌరవ సీఎం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు వెంకట్రామరెడ్డి సార్, ఎస్విఆర్ కోచింగ్ సెంటర్ గౌరవ సలహాదారు సార్, కర్నూలు సార్. భారతదేశంలో ఎక్కడ చూసినా ధరలు పెరిగాయి. గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకులపై పెరిగిన రేట్లకు హోటల్ యజమానులు రేట్లు పెంచారు. అయితే షెరీన్ నగర్, రాఘవేంద్ర నగర్కు చెందిన మేడం లక్ష్మీనారాయణ ద్విచక్ర వాహనంపై పూల బజార్ చిన్న అమ్మవారిశాల ఎదురుగా ఇడ్లీ, ఉగ్గాని, ఉప్మా వంటివి 15 రూపాయలకే ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే మేడం లక్ష్మీనారాయణ గత 5 సంవత్సరాలుగా అతి తక్కువ ధరకు టిఫిన్ అందించడం అభినందించే విషయం. ఈ విషయాలను స్థానిక మాజీ కార్పొరేటర్ విఠల్ శెట్టి అందరికీ సమాచారం చేరవేస్తున్నాడు. కర్నూలియన్స్ ఈ రోజు రేపట్లో ఏం కొనేటట్లేదు, ఏం తినేటట్లేదు అని ఒక నానుడి ఉంది. నిజం చెప్పాలంటే ఈరోజు అన్నీ చాలా కాస్ట్లీ అయిపోయినాయి, విలువైపోయినాయి. కానీ ఇక్కడ కర్నూలులో మాత్రం మనం చూస్తున్నాం కదా, ఇక్కడ కర్నూలులో మాత్రం మనం చూస్తున్నటువంటి ఈ సన్నివేశం కేవలం 15 రూపాయలకే 6 ఇడ్లీ, ఉప్మా, అలాగే బొరుగుల వగ్గాని ఇక్కడ ఇస్తున్నాడు ఈ అబ్బాయి. ఆ అబ్బాయి పేరు మనం దగ్గరికి వెళ్ళి అడుగుదాము రండి. అరే బాబు, తమ్ముడు నీ పేరేమ్మా? మేడం లక్ష్మీనారాయణ. మేడం లక్ష్మీనారాయణ, నువ్వు గత ఎన్ని సంవత్సరాలుగా ఈ విధంగా? కరోనా కాంచి సార్. కరోనా అంటే 5 సంవత్సరాల నుంచి ఈ యొక్క చక్కటి కార్యక్రమాన్ని అందరికీ సరసమైన ధర అనే కంటే కూడా చాలా తక్కువ ధరలో అందరికీ టిఫిన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ రోజు ఎంతమందికి? 100 మంది 200 మంది అవుతారు. ఒక 200 మందికి ఈ యొక్క టిఫిన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది ఒక మహద్భాగ్యము. ఇక్కడ ఉన్నటువంటి మన రిక్షా కార్మికులైతేనేమి, హమాలీలైతేనేమి, ఆటో కార్మికులైతేనేమి, బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి చక్కగా ఈ యొక్క టిఫిన్ ఇడ్లీ చూడండి ఎంత చక్కగా ఉంది, వగ్గాని కానీ ఉప్మా కానీ చాలా ఆస్వాదించి రుచికరంగా ఈ యొక్క టిఫిన్ అందించడం అనేది ఇతని యొక్క ప్రత్యేకత. అందరూ కూడా కర్నూలియన్స్ ఒక్కసారి వచ్చి పూల బజార్లో ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర ఆలయం ఎదురుగానే ఈ యొక్క టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేసి ఉన్నాడు. మీరు కూడా వచ్చి ఇక్కడ ఉండేటువంటి రుచుల్ని ఆస్వాదించాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. గోవులను హిందువులు ఆరాధ దైవంగా పూజిస్తారని, గోవులను గోవధ చేయవద్దని కోరుతూ ఈరోజు కలెక్టర్ కార్యాలయంలోని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జి నాగప్రసన్న, లక్ష్మి కలిసి విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ నాయకులు కలిసి వినతి పత్రం అందజేశారు. గోవులను రక్షించండి, గోవులను గోవధ కాపకుండా కాపాడాలని, గోవధ చట్టం అమలు చేయాలని విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ నాయకులు కోరారు. మెగా టైమ్స్ చీఫ్ కరెస్పాండెంట్ మీసాల రామస్వామి అందిస్తున్న మాక్ లైవ్. కొంతమంది అవతలకి వెళ్ళండి, అవతలకి వెళ్ళండి. మేడం ఒక ఫోటో తీసుకుందాం మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. హిందువులు గోమాతను ఆరాధ దైవంగా పూజిస్తారు. అయితే బక్రీదు పండగ పురస్కరించుకొని గోవులను హరిస్తున్నారని చెప్పేసి ఈరోజు మన బజరంగ్ దళ్, కలెక్టర్, విశ్వ హిందూ పరిషత్తు, అలాగే
ఇంకోటి బజరంగ్ దళ్ సంయుక్తంగా ఈరోజు కలెక్టర్ కార్యాలయంలోని ఇన్ఛార్జి డిఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చారు. అయితే మన మధ్యన ఈ గోవులను ఎందుకు వాళ్ళు తీసుకెళ్ళి ఇది చేస్తున్నారు అని చెప్పేసి నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి సార్, బక్రీద్ పండుగ వస్తుంది, ఎందుకు గోవులని ఆపాలనుకున్నారు? జై శ్రీరామ్. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాలలో అందరూ టౌన్ సిఐలకు, డిఎస్పీకి, కలెక్టర్ గారికి మెమరాండాలు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే 27వ తారీఖు బక్రీద్ ఉన్న సందర్భంగా గోవుల్ని అన్ని జిల్లా కేంద్రాల నుండి మరి ఇతర రాష్ట్రాలకు కూడా తరలిస్తూ గోవులని వధిస్తూ హిందూ సమాజాన్ని అఘోరపరుస్తూ మరి ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి మరి 1978లో కూడా కేంద్ర ప్రభుత్వము ఒక గో చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టంలో స్పష్టంగా కూడా ఉంది, ఎక్కడ కూడా గో వధించాలంటే ఒక డాక్టర్ సర్టిఫై చేస్తేనే, వెటర్నరీ డాక్టర్ సర్టిఫై చేస్తేనే ఆ గోను వధించవాలి, లేదంటే కఠిన చర్యలు తీసుకోబడుతుంది అని చెప్పేసి ఆ చట్టంలో స్పష్టంగా కూడా కనపరచడం జరిగింది. మరి ఆ విధంగా ఈరోజు పోలీస్ యంత్రాంగం కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, మరి వెటనరీ డిపార్ట్మెంట్ కానీ మరి స్పందించడం లేదు. అందుకోసమే ఈ ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించాలని చెప్పేసి, మరి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి, గోవులను కాపాడాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కూడా ఈరోజు అందరు అధికారులకు మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి హిందువులు పూజించే గోమాతని రక్షించండి, గోవుని పూజించండి, హిందువుల మనోభావాలని కాపాడండి అని చెప్పేసి ప్రభుత్వ యంత్రాంగాన్ని కోరుకుంటూ మరి మీరందరూ సహకరిస్తారని చెప్పేసి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. మన మధ్యన మరికొంతమంది నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈ బక్రీద్ సందర్భంగా గోవులను వధిస్తారని చెప్పేసి చెప్తున్నారు, మరి మీరు ఈరోజు ఇచ్చిన అర్జీ ఏమి? అందరికి జై శ్రీరామ్. నేషనల్ వైడ్గా ఈ యొక్క బక్రీద్ సందర్భంగా అన్ని డిపార్ట్మెంట్లకు మనం ఈ యొక్క గోరక్షణ చట్టం అమలు చేయడం కోసం ఈ యొక్క అర్జీ పత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఈ అర్జీ పత్రాలు ఇస్తున్నాం. కానీ ప్రతి సంవత్సరం మనం ప్రతి శనివారం నాడు కానీ వారం రోజుల పొడవునా 365 రోజులు మనకి గో అక్రమ రవాణా జరుగుతూ ఉన్నది. దాన్ని అరికట్టడానికి చట్టాలు కూడా ఉన్నాయి. కానీ ఈ యొక్క చట్టాలను ప్రభుత్వం వారు సీరియస్గా తీసుకోవడం లేదు. దానివల్ల ప్రతి వారం మనకి కర్నూలు నగరంలో ప్రతి వారం మనకి పెబ్బేరు దగ్గర నుంచి కానీ, లేదంటే యమునూరు నుంచి కానీ, ఆదూరు నుంచి కానీ అక్రమ రవాణా చేస్తూ చాలా గోవులను అక్రమ వధకు గురి చేస్తున్నారు. గోవులను మాత్రమే కాకుండా చిన్న చిన్న దూడలను కూడా అక్రమ రవాణా చేయడం జరుగుతుంది. ఈ యొక్క చట్టాలు, గో సంరక్షణ చట్టాలు కానీ, అదేవిధంగా అనేక చట్టాలు గో సంరక్షణకు ఉన్నాయి. వాటినన్నింటినీ ప్రభుత్వం సీరియస్గా తీసుకొని ఈ చట్టాలను అమలు చేసి ప్రతి ఒక్క నగరంలోని సరౌండింగ్స్లో చెక్ పోస్టులు అరేంజ్ చేయడం మంచిదని చెప్పేసి, ఈ యొక్క అక్రమ రవాణాన్ని అరికట్టాలంటే ఈ యొక్క చెక్ పోస్టులో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ, లేదంటే ఆర్డీఓ వాళ్ళు కానీ ఈ యొక్క చట్టాన్ని సీరియస్గా తీసుకొని ఆపి చెక్ చేయాలని కోరుకుంటున్నాము. లేని ఏడల బజరంగ్ దళే వారి యొక్క పనిని బజరంగ్ దళ్ చూస్తుందని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నాము. జై శ్రీరామ్. నా పేరు శివసేన చామరాజు, బజరంగ్ దళ్ కర్నూలు జిల్లా కో కన్వీనర్. ఇది బజరంగ్ దళ్ విహెచ్పి నాయకులు చెప్తున్న విషయాలు. మరి ఏదేమైనప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గోవధ చట్టాన్ని ఖచ్చితంగా కఠినంగా అమలు చేయాలని చెప్పేసి నాయకులు కోరుతున్నారు. రామస్వామి, మెగా టైమ్స్, కర్నూలు. ఓకే సార్. మత్స్యకార సంక్షేమానికి సీఎం చంద్రబాబు అందిస్తున్న అండకు కృతజ్ఞతగా కృష్ణా నదిలో జలార్లు బోట్లతో భారీ సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. గత ఏడాది 121,433 కుటుంబాలకు 243 కోట్ల సాయం అందించగా నేడు ఏకంగా 130,796 కుటుంబాలకు 262 కోట్ల ఆర్థిక సహాయాన్ని సీఎం విడుదల చేశారు. 2 ఏళ్లలో కలిపి కూటమి ప్రభుత్వం 505 కోట్ల రూపాయల సహాయం అందించింది. వరుసగా 2వ ఏడాది మత్స్యకారుల సేవలో పథకం కింద నిధులు అందుతుండటంతో
గంగపుత్రులు కూటమి ప్రభుత్వానికి మద్దతుగా ఈ వినూత్న ప్రదర్శన చేపట్టారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.